హలో స్టూడెంట్స్, మన న్యూమరికల్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్ యూనిట్ 3 ఇంటర్పోలేషన్ చాప్టర్లో న్యూమరికల్ డిఫరెన్షియేషన్ వరకు నేర్చుకున్నాం. దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్ అండి. ఇప్పుడు నేర్చుకోపోయేది న్యూమరికల్ ఇంటిగ్రేషన్. ప్రీవియస్ లెక్చర్లో న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, న్యూమరికల్ ఇంటిగ్రేషన్ ఒక ఫంక్షన్కి ట్రెపెజాయిడల్ రూల్ ద్వారా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామనేది నేర్చుకున్నాం. నౌ ఈ లెక్చర్లో సింప్సన్స్ 1/3 రూల్ అండ్ సింప్సన్స్ 3/8 రూల్ అంటే n=1 పెట్టినప్పుడు మనకి ట్రెపెజాయిడల్ రూల్ అయ్యింది అని చెప్పుకున్నాం కదా. అలాగే n=2 పెట్టినప్పుడు వచ్చే రూల్ ని సింప్సన్స్ 1/3 రూల్ అంటామండి. అలాగే n=3 రీప్లేస్ చేస్తే అంటే 3 ఇంటర్వెల్స్ చొప్పున తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని 3/8 రూల్ అంటాం. ఈ రూల్స్ ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయి, వాటిని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేస్తామనేది ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ సింప్సన్స్ 1/3 రూల్. ఫస్ట్ మనకి జనరల్ ఫార్ములా అనేది ఉండాలి కాబట్టి జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా అనేది ఒకసారి ఇక్కడ రాశానండి. ఆల్రెడీ ఇది మీ నోట్స్ లో ఉంది. ఇప్పుడు ట్రెపెజాయిడల్ రూల్ కి అయితే n=1 అంటే ఒక ఇంటర్వెల్ తో మనం ఇంటిగ్రేషన్స్ ఫైండ్ అవుట్ చేసి వాటిని టోటల్ చేసాం. ఇప్పుడు n=2 అంటే 2 ఇంటర్వెల్స్ చొప్పున కన్సిడర్ చేసుకుంటాం. ఇఫ్ we put n=2 in general quadrature formula, we get Simpson's 1/3 rule. n=2 పెట్టామంటే అర్థం ఏంటండి, ఎన్ని పాయింట్స్ ఉన్నట్టు మన దగ్గర x0, x1, x2. అంటే x0, y0, x1, y1, x2, y2. వీటి మధ్య డిస్టెన్స్ కూడా ఏ విధంగా ఉంటుంది, x1 = x0 plus h, అలాగే x2 = x0 plus 2h. అండ్ ఆల్ డిఫరెన్సెస్ హయ్యర్ దాన్ ద సెకండ్ విల్ బికమ్ 0. ఇప్పుడు మనకి x0, x1, x2 ఎగ్జిస్ట్ అయ్యాయండి. డిఫరెన్సెస్ ఎక్కడి వరకు ఎగ్జిస్ట్ అవుతాయి, మనకి ఫస్ట్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ నెక్స్ట్ సెకండ్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. థర్డ్ డిఫరెన్స్ నుంచి ఏమవుతాయండి, అన్ని కూడా నెగ్లిజిబుల్ అయిపోతాయి, అంటే జీరోస్ అయిపోతాయి. ఇక్కడ మనకి సెకండ్ డిఫరెన్సెస్ వరకు ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి రిమైనింగ్ అదర్ డిఫరెన్సెస్ అబౌవ్ సెకండ్ అన్ని కూడా జీరోస్ అయిపోతాయి. అలా అయినప్పుడు ఈ జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములాలో n=2 పెట్టినప్పుడు ఫార్ములా ఏ విధంగా చేంజ్ అవుతుంది చూడండి. n=2 అంటే 2 పాయింట్స్ కాబట్టి ఇంటిగ్రల్ x0 to x2 y dx ఇంటిగ్రల్ x0 to x2 అంటే x0 plus 2h f of x dx ఇదిగోండి ఈ జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములాలో n బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, h ఇంటూ 2y0 ప్లస్ 4/2 ఇంటూ డెల్టా y0 ప్లస్ n³ అంటే 2 క్యూబ్ అంటే 8/6 మైనస్ n² 4/4 ఇంటూ డెల్టా స్క్వేర్ y0. థర్డ్ డిఫరెన్సెస్ ఉండవు కాబట్టి రిమైనింగ్ అన్ని కూడా జీరోస్ పెట్టుకున్నాం. 2y0 ప్లస్ 4/2 అంటే 2 అండి. డెల్టా y0 అంటే మనకి ఏం తెలుసు, y1 మైనస్ y0 అని చెప్పి రాసుకోవచ్చు. అది నోట్ డౌన్ చేసుకున్నాం. ప్లస్ 8/6 మైనస్ 4/4 అంటే 1 అండి. ఎల్సిఎం కట్టి దీన్ని సింప్లిఫై చేస్తే 2/6 ఇంటూ డెల్టా స్క్వేర్ y0 అంటే డెల్టా y1 మైనస్ డెల్టా y0. మళ్ళీ అగైన్ h ఇంటూ 2y0 ప్లస్ 2తో మల్టిప్లై చేసేయండి, 2y1 మైనస్ 2y0 ప్లస్ 1/3 ఇంటూ మళ్ళీ అగైన్ డెల్టా y1 అంటే ఏంటండి, y2 మైనస్ y1 మైనస్ ఆఫ్ డెల్టా y0 అంటే y1 మైనస్ y0. ఇది సబ్స్టిట్యూట్ చేసాం. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చిందండి, h/3 ఇంటూ y0 ప్లస్ 4y1 ప్లస్ y2. ఇది ఒక ఇంటర్వెల్ కి 2 పాయింట్స్ చొప్పున తీసుకున్నప్పుడు. నెక్స్ట్ సిమిలర్లీ దీన్ని బేస్ చేసుకుంటే అంటే ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇంటిగ్రల్ x0 to x ఇంటూ y dx అనగానే ఏమొచ్చిందండి, h/3 ఇంటూ x0 కి సంబంధించి y0 ప్లస్ మధ్యలో ఎగ్జిస్ట్ అయిన y1 కి 4 అనేది కోఎఫిషియంట్ కింద ఏర్పడింది, 4y1 ప్లస్ లాస్ట్ అప్పర్ ఇంటిగ్రల్ కి సంబంధించి y2. ఈ ఫార్ములాని మిగిలిన రిమైనింగ్ ఇంటర్వెల్స్ కి అప్లై చేస్తే అంటే సిమిలర్లీ ఇంటిగ్రల్ x2 to x4 f of x dx h/3 ఇంటూ లోయర్ ఇంటిగ్రల్ x2 కాబట్టి ఇదిగోండి y2 ప్లస్ 4y3 ప్లస్ y4. అలాగే రిమైనింగ్ అన్ని కూడా రాసుకున్నాము. వీటన్నిటిని మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలండి, ఇంటిగ్రల్ x0 నుంచి xn కి కావాలి. అదే రాస్తున్నాం, ఇంటిగ్రల్ x0 to xn f of x dx x0 to xn ని ఏ విధంగా విడగొడుతున్నాము, x0 నుంచి x2 కి ప్లస్ x2 నుంచి x4 కి ఇంటిగ్రేషన్ ప్లస్ అండ్ సో ఆన్ xn -2 to
xn ఇంటిగ్రేషన్ చొప్పున దీన్ని విడగొడుతున్నాం. సో ఈ వాల్యూస్ అన్ని ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నామండి. సో ఫస్ట్‌ది h/3 ఇంటూ y0 ప్లస్ 4y1 ప్లస్ y2 ప్లస్ h/3 ఇంటూ y2 ప్లస్ 4y3 ప్లస్ y4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ దీని వాల్యూ ఎంతండి h/3 ఇంటూ yn-2 ప్లస్ 4 ఇంటూ yn-1 ప్లస్ yn. సో వీటన్నిటిలోనూ h/3 కామన్ ఉంది. సో h/3 కామన్ తీసేస్తే y0 plus 4y1 plus y2, y2 plus 4y3 plus y4 plus and so on, yn minus 2 plus 4n minus 1 plus yn. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది y0, ఇది yn. సో 4 మల్టిపుల్స్ ఎలా ఉన్నాయండి, 4y1, 4y3, సో 4yn minus 1 అంటే హార్డ్ నెంబర్ సఫిక్స్ ఉన్న y వాల్యూస్ అన్నిటికీ కూడా 4 మల్టిప్లై అవుతోంది. సో అలాగే ఈవెన్ నెంబర్ ఉన్న సఫిక్స్ చూడండి, y2 ప్లస్ y2 అంటే 2y2. సో ఇక్కడ y4 ఉందండి. సో నెక్స్ట్ కూడా ఏమవుతుంది, y4 కాబట్టి అంటే 2y4. అలాగే yn మైనస్ 2 ముందు వాల్యూ కూడా yn మైనస్ 2ని, సో అది కూడా 2yn మైనస్ 2 అంటే ఈవెన్ సఫిక్స్ ఉన్న వాటికన్నిటికీ కూడా 2 మల్టిప్లై అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేసి రాస్తే h/3 ఇంటూ y0 ప్లస్ yn ప్లస్ 4 ఇంటూ ఇదిగోండి ఆడ్ నెంబర్ సఫిక్సెస్ తో ఉన్న y వాల్యూస్ y1 plus y3 plus y5 and so on yn minus 1 plus 2 into ఈవెన్ నెంబర్ సఫిక్స్ తో ఉన్న y వాల్యూస్ అంటే y2 plus y4 plus y6 plus and so on yn minus 2. సో దీన్ని ఎలా రాసుకుంటామండి, ఇంటిగ్రల్ x0 to xn f of x dx equal to h/3 into సో y0 అంటే ఫస్ట్ టర్మ్, yn అంటే లాస్ట్ టర్మ్ కాబట్టి సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ అంటే లాస్ట్ ఆర్డినేట్స్ y అంటే y కోఆర్డినేట్స్ అని అర్థం అండి, ప్లస్ 4 ఇంటూ సమ్ ఆఫ్ ఆడ్ ఆర్డినేట్స్. సో ఆడ్ సఫిక్సెస్ ఉన్న ఆర్డినేట్స్ ని యాడ్ చేయమంటున్నాం, ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ ఈవెన్ ఆర్డినేట్స్. సో దీన్ని ఈ విధంగా రాసుకున్నాం. దిస్ ఈస్ కాల్డ్ సింప్సన్స్ 1/3 రూల్. సో మనకి ఎక్కడైనా ప్రాబ్లమ్ లో సింప్సన్స్ 1/3 రూల్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమన్నారు అనగానే మనం ఈ ఫార్ములా రాసుకుని దాన్ని సాల్వ్ చేస్తాం. సో ప్రాబ్లమ్ 1 చూడండి. Evaluate the integral 1 to 3 1 by x dx by Simpson's 1/3 rule with n equal to 4 and n equal to 8 subintervals respectively. Determine the error by direct integration. సో ఏమంటున్నారు, ఇంటిగ్రల్ 1 to 3 1 by x dx కి సింప్సన్స్ 1/3 రూల్ యూజ్ చేసి n equal to 4 దగ్గర n equal to 8 అయినప్పుడు మనల్ని ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో అదే విధంగా డిటర్మైన్ ద ఎర్రర్ బై డైరెక్ట్ ఇంటిగ్రేషన్. ఒకవేళ దీనికి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చిన వాల్యూకి సింప్సన్స్ 1/3 రూల్ అప్లై చేసినప్పుడు వచ్చిన వాల్యూకి ఎర్రర్ ఎంత అయిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారండి. సో ఫస్ట్ గివెన్ ఫంక్షన్ అని చెప్పి గివెన్ ఫంక్షన్ ఇంటిగ్రల్ a to b f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 to 3 1 by x dx అని చెప్పి తీసుకున్నాం. సో ఫస్ట్ ది n ఈక్వల్ టు 4 తీసుకుంటున్నామండి. సో 4 తీసుకుంటే ఇక్కడ హియర్ a అంటే ఎంత 1 b 3, సో n 4 తీసుకుంటే దెన్ h ఈక్వల్ టు b మైనస్ a బై n ఈక్వల్ టు 3 మైనస్ 1/4 అంటే 2/4 దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 అండ్ దట్ ఈస్ 0.5. సో ఇప్పుడు మనకి x వాల్యూస్ ఏమవుతాయండి, 1 నుంచి స్టార్ట్ అయింది, 1 కి నెక్స్ట్ కి ఏం కలపాలి 0.5 కలపాలి నెక్స్ట్ వాల్యూకి. సో ఆ విధంగా వాల్యూస్ యాడ్ చేస్తే x0 1 అయింది, x1 1.5, x2 2, x3 2.5, x4 3. సో ఈ వాల్యూస్ కి ఫంక్షన్ వాల్యూ అంటే y వాల్యూ ఏమవుతుందో క్యాలిక్యులేట్ చేస్తూ టేబుల్ అనేది ఫామ్ చేసుకుంటున్నాం. సో టేబులేటెడ్ వాల్యూస్ ఆఫ్ x అండ్ y ఆర్. సో x వాల్యూస్ నోట్ డౌన్ చేసాం, y వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి వేయండి. సో ఈ విధంగా వచ్చాయి. సో ఇప్పుడు సింప్సన్స్ 1/3 రూల్ ఫార్ములా అప్లై చేస్తున్నామండి. సో ఇంటిగ్రల్ a to b f of x dx ఈక్వల్ టు h/3 ఇంటూ సో ఫస్ట్ ఏంటండి y0 ప్లస్ yn అంటే ఇక్కడ yn ఎంత మనకి y0 y1 y2 y3 y4. సో ఇక్కడ మనకి y0 ప్లస్ y4. సో ఫస్ట్ వాల్యూ y0 ప్లస్ y4. సో ఇదిగోండి 1 ప్లస్ 0.33333. సో ఇది యాడ్ చేసాం ప్లస్ 4 ఇంటూ సమ్ ఆఫ్ ఆడ్ ఆర్డినేట్స్ అండి. సో ఆడ్ నెంబర్స్ అంటే y1, సో y2 వదిలేయాలి, y3 అంటే y1 ప్లస్ y3 అంటే 4 ఇంటూ y1 ప్లస్ y3. సో ఇదిగోండి 4 ఇంటూ y1 వాల్యూ వేసాము ప్లస్ y3 వాల్యూ వేసాం ప్లస్ 2 ఇంటూ ఈవెన్ ఆర్డినేట్స్.
సమ్ ఆఫ్ ఈవెన్ ఆర్డినేట్స్ y2 ఒక్కటే ఉంది కాబట్టి y2 వాల్యూ ఒకటి 2 ఇంటూ 0.5. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చిందండి 1.1000002 అని వచ్చింది. సో దిస్ ఈజ్ సింప్సన్స్ 1/3 రూల్ ద్వారా ఇంటిగ్రల్ 1 to 3 1/x dx కి ఇంటిగ్రేషన్ n 4 ఇంటర్వెల్స్ తీసుకున్నప్పుడు, సో అలాగే 8 ఇంటర్వెల్స్ తీసుకున్నప్పుడు చెప్పమంటున్నారు కదా. సో ఇఫ్ n ఈక్వల్ టు 8 అయితే a1 b3 అప్పుడు h వాల్యూ ఎంత అయిందండి 0.25. దాని x వాల్యూస్ ఎలా ఉంటాయి x0 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 1 x1, సో దీనికి 0.25 కలిపితే 1.25, సో దానికి మళ్ళీ 0.25 కలిపితే 1.5. సో ఆ విధంగా x వాల్యూస్ x0 నుంచి x8 వరకు ఎగ్జిస్ట్ అయ్యాయి. సో వీటిని టేబులర్ ఫామ్ లో రాస్తే అంటే కరెస్పాండింగ్ y ఫంక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తూ దీన్ని టేబులర్ ఫామ్ లో రాసాం. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ సింప్సన్స్ 1/3 రూల్. సో ఫార్ములా రాసుకుంటారు. సో ఈ ఫార్ములాలో ఇక్కడ మనకి y0 1 అండి. సో మనకి x0 నుంచి x8 వరకు ఉన్నాయి కాబట్టి ఇది y0. సో ఇక్కడ మనకి y0 అలాగే y8 అండి లాస్ట్ వాల్యూ. సో y0 ప్లస్ y8 ప్లస్ 4 ఇంటూ సమ్ ఆఫ్ ఆడ్ ఆర్డినేట్స్ అంటే y1 y3 y5 అండ్ y7. సో ఇదిగోండి రాసాం ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ ఈవెన్ ఆర్డినేట్స్ అంటే y2 y4 y6. సో ఇదిగోండి రాసుకున్నాం. సో ఇప్పుడు టేబుల్ నుంచి వీటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి దీన్ని సింప్లిఫై చేస్తే సో ఇదిగోండి వాల్యూ 1.09875 అని వచ్చింది. సో ఇది n ఈక్వల్ టు 8 ఇంటర్వెల్స్ తీసుకున్నప్పుడు ఇంటిగ్రల్ 1 to 3 1/x dx వాల్యూ. సో ఇప్పుడు జనరల్ గా బై డైరెక్ట్ ఇంటిగ్రేషన్ దీని వాల్యూ ఏమవుతుందండి 1/x ఇంటిగ్రేషన్ ఏంటి జనరల్ గా log x. సో log x ఫ్రమ్ 1 to 3. సో లిమిట్స్ అప్లై చేస్తే log 3 మైనస్ log 1. సో లాగరిథం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి దానిలోంచి దీన్ని సింప్లిఫై చేసి క్యాలిక్యులేట్ చేస్తే 1.098612 అని వచ్చిందండి. సో ఇప్పుడు ఎర్రర్స్ n ఈక్వల్ టు 4 అయినప్పుడు n ఈక్వల్ టు 8 అయినప్పుడు ఎర్రర్స్ ఏ విధంగా ఉన్నాయో చెప్తున్నాం. సో ఎర్రర్ when h ఈక్వల్ టు 0.5 ఎప్పుడంటే 0.5 అంటే n అనేది 4 ఇంటర్వెల్స్ అయినప్పుడు కాబట్టి ఏదైతే బై డైరెక్ట్ ఇంటిగ్రేషన్ వచ్చిందో దాన్ని అది మైనస్ సింప్సన్స్ 1/3 రూల్ ద్వారా వచ్చిన ఇంటిగ్రేషన్ వాల్యూ. సో రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎర్రర్ ఎంత వచ్చిందండి 0.00139 అనేది ఎర్రర్ వెన్ టేకెన్ 4 ఇంటర్వెల్స్. సో ఎప్పుడు n 8 ఇంటర్వెల్స్ కింద తీసుకుంటే h వాల్యూ 0.25 అయింది. దెన్ సో మళ్ళీ అగైన్ డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ద్వారా వచ్చిన వాల్యూ మైనస్ సింప్సన్స్ 1/3 రూల్ ద్వారా వచ్చిన వాల్యూ. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే 0.0000118 అనేది వచ్చింది. సో ఇది ఎర్రర్ అంటాం అనమాట. అంటే డైరెక్ట్ ఇంటిగ్రేషన్ వాల్యూకి మనం సింప్సన్స్ 1/3 రూల్ ద్వారా చేసిన వాల్యూకి ఉండే డిఫరెన్స్ నే మనం ఎర్రర్ అని చెప్పేసి చెప్తాం. సో అలాగే ప్రాబ్లం 2 ఏమంటున్నారు ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1 1/1 plus x square dx by using Simpson's 1/3 rule with 10 equal strips and deduce an approximate value of pi. So 1/3 Simpson's 1/3 రూల్ ద్వారా ఇంటిగ్రల్ 0 to 1 1/1 plus x square dx కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు విత్ 10 ఈక్వల్ స్ట్రిప్స్ అంటే 10 ఇంటర్వెల్స్ కింద విడగొట్టేయమంటున్నారండి. సో ఫస్ట్ గివెన్ ఇంటిగ్రల్ 0 to 1 1/1 plus x square dx అండ్ n ఈక్వల్ టు 10 అని ఇచ్చారు. సో ఇక్కడ a అంటే 0 b అంటే 1. సో n h వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. h ఈక్వల్ టు b మైనస్ a బై n అంటే 1/10. సో 1/10 అంటే 0.1. సో దెన్ x వాల్యూస్ 0 నుంచి స్టార్ట్ అయినప్పుడు x0 0, x1 ఏమవుతుందండి 0.1. సో మళ్ళీ అగైన్ 0.1 కలిపితే x2 0.2. సో ఆ విధంగా x10 1 అయింది. సో ఈ విధంగా x0 నుంచి x10 వరకు మనకి వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యాయి. సో వీటికి టేబుల్ ఫామ్ అంటే y ఫంక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తూ వీటిని టేబులేటెడ్ చేస్తే సో ద టేబులేటెడ్ వాల్యూస్ ఆఫ్ x అండ్ y ఆర్ సో అని చెప్పి x వాల్యూస్ వేసుకున్నాము, కరెస్పాండింగ్ y వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ రాసుకున్నాం. సో ఇప్పుడు 1/3 రూల్ అప్లై చేయమన్నారు కాబట్టి బై సింప్సన్స్ 1/3 రూల్ వి గెట్. సో ఫార్ములా రాస్తున్నామండి h/3 ఇంటూ ఫస్ట్ కోఆర్డినేట్ ప్లస్ లాస్ట్ కోఆర్డినేట్. ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్ అంటే మనకి y0, లాస్ట్ అంటే y10. ఇదిగోండి y0 ప్లస్ y10 ప్లస్ 4 ఇంటూ ఆడ్ కోఆర్డినేట్స్. సో సమ్ ఆఫ్ ఆడ్ కోఆర్డినేట్స్ కాబట్టి y1 y3 y5
y7 అండ్ y9. సో ఇదిగోండి రాసాం. ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ ఈవెన్ కోఆర్డినేట్స్ అంటే y2, y4, y6 అండ్ y8. సో ఇదిగోండి y2 ప్లస్ y4 ప్లస్ y6 ప్లస్ y8. సో వీటి వాల్యూస్ ఈ టేబుల్ నుంచి సబ్స్టిట్యూట్ చేసి దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొచ్చిందండి ఆన్సర్ 0.785398 అని వచ్చింది. సో మరి డైరెక్ట్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకు మనల్ని పై వాల్యూ అప్రాక్సిమేట్ గా ఫైండ్ అవుట్ చేయమన్నారు దీంట్లో. సో ఫస్ట్ డైరెక్ట్ ఇంటిగ్రేషన్ వాల్యూ అంటే ఇంటిగ్రల్ 0 to 1 1/1 plus x square dx ఈక్వల్ టు మరి 1/1 plus x square అంటే ఇంటిగ్రేషన్ ఏంటండి tan ఇన్వర్స్ x ఫ్రమ్ 0 to 1 అంటే tan ఇన్వర్స్ 1 మైనస్ tan ఇన్వర్స్ 0. సో tan ఇన్వర్స్ 1 అంటే tan π/4 కింద రాసుకోవచ్చు మైనస్ tan ఇన్వర్స్ 0 ని tan 0 కింద రాస్తాం. సో tan ఇన్వర్స్ ఆఫ్ tan అంటే అగైన్ మనకి యాంగిల్ వాల్యూ వస్తుంది కాబట్టి ఇదిగోండి π/4 మైనస్ 0 అంటే π/4. సో అంటే మనకి సింప్సన్స్ 1/3 రూల్ ద్వారా ఈ ఇంటిగ్రేషన్ వాల్యూ ఏమొచ్చిందండి 0.785398 అని వచ్చింది. మరి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ద్వారా దాని వాల్యూ దేనికి ఈక్వల్ π/4 కి అంటే ఈ π/4 ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0.785398. సో ఇప్పుడు 4 క్రాస్ మల్టిప్లై చేయండి. సో పై ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 3.141592. సో ఇది ప్రాబ్లం అండి. సో ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఇచ్చానండి. సో ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ సింప్సన్స్ 3/8 రూల్. సో మనకి జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా ఉంది కదా. సో ఆ ఫార్ములాలో n వాల్యూ 3 పెడితే మనకు వచ్చే ఫార్ములాని సింప్సన్స్ 3/8 రూల్ అంటామండి. సో n ఈక్వల్ టు 3 తీసుకుంటున్నామంటే అర్థం ఏంటి 4 పాయింట్స్ ఉండాలి మన దగ్గర. అంటే ఇక్కడ n ఏం రిప్రజెంట్ చేస్తుంది ఇంటర్వెల్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే n రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ వీఆర్ టేకింగ్. సో పాయింట్స్ ఏమవుతాయి x0, x1, x2, x3. సో దాని కరెస్పాండింగ్ y కోఆర్డినేట్స్ y0, y1, y2, y3. సో ఈ 4 పాయింట్స్ కి మనకి ఎన్ని డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్ అవుతాయండి. సో ఫస్ట్ డిఫరెన్స్, సెకండ్ డిఫరెన్స్ అండ్ థర్డ్ డిఫరెన్స్ వరకు మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. మనకి 4 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 3 డిఫరెన్సెస్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. సో రిమైనింగ్ అన్ని ఏమైపోతాయి జీరోస్ అయిపోతాయి. సో అంటే నెగ్లిజిబుల్ కాబట్టి వాటిని జీరోస్ చేసేస్తాము. సో అదే రాస్తున్నాం ఇక్కడ. దెన్ వీ హ్యావ్ పాయింట్స్ అని చెప్పి పాయింట్స్ రాసుకుని ఏం రాసాము అండ్ ఆల్ డిఫరెన్సెస్ హయ్యర్ దాన్ ద థర్డ్ విల్ బికమ్ 0. సో దాని నెక్స్ట్ డిఫరెన్సెస్ అంటే థర్డ్ డిఫరెన్స్ వరకు ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ తర్వాత అన్ని కూడా జీరోస్ అయిపోతాయి. సో దాని నుంచి ఇప్పుడు జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములాలో n వాల్యూ 3 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే సో హీ గెట్ ఇంటిగ్రల్ మరి 3 ఇంటర్వెల్స్ కదండి. సో x0 నుంచి x3 వరకు. సో ఇంటిగ్రల్ x0 to x3 f of x dx ఈక్వల్ టు h ఇంటూ సో n వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి దాంట్లో. సో n సబ్స్టిట్యూట్ చేస్తే ny0 అంటే 3y0 ప్లస్ n²/2 డెల్టా y0 అంటే 9/2 డెల్టా y0 ప్లస్ n³/6 అంటే 3³ అంటే 27/6 మైనస్ n²/4 సో అంటే 9/4 ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ రిమైనింగ్ కూడా సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇప్పుడు h ఇంటూ 3y0 ప్లస్ 9/2 ఇంటూ సో మనకి డెల్టా y0లు ఇవన్నీ డిఫరెన్సెస్ కనపడకుండా వాటిని ఏం చేస్తాం మళ్ళీ ఆర్డినేట్స్ లోకి మార్చేస్తాం. సో దాని కరెస్పాండింగ్ వాల్యూ డెల్టా y0 అంటే ఎలా రాసుకుంటామండి y1 మైనస్ y0 ప్లస్ మళ్ళీ అగైన్ ఇక్కడ చూడండి 9/2 అనేది మొత్తం ఈ 2 వాల్యూస్ లోను కామన్ ఉంది. సో దాన్ని కామన్ తీసేస్తే సో 9/2 కామన్ తీసాం. ఇక్కడ ఆల్రెడీ 3 టేబుల్ క్యాన్సిల్ అయిపోయిందండి. 9 టైమ్స్ పైన డినామినేటర్ లో 2 టైమ్స్. సో టోటల్ వాల్యూ కామన్ వచ్చేసింది కాబట్టి 1 మైనస్ సో ఇక్కడ పైన న్యూమరేటర్ లో 9 కామన్ తీసేసాం. డినామినేటర్ లో 2 మాత్రమే తీసాం కాబట్టి 2 అనేది మిగిలిపోయింది. సో 1 మైనస్ 1/2 ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ మళ్ళీ అగైన్ ఈ మూడిట్లోంచి కూడా 9/6 అనేది కామన్ తీసేసి రిమైనింగ్ వాల్యూస్ బ్రాకెట్ లో రాసుకున్నాం ఇంటూ డెల్టా క్యూబ్ y0 మళ్ళీ అగైన్ h ఇంటూ 3y0 ప్లస్ సో 9/2 తో మల్టిప్లై చేసి రాసుకుంటే 9/2 y1 మైనస్ 9/2 y0 ప్లస్ 9/2 ఇంటూ మళ్ళీ 1 మైనస్ 1/2 అంటే 1/2 కాబట్టి 9/2 ఇంటూ 1/2 అనగానే 9/4 అండి ఇంటూ డెల్టా స్క్వేర్ y0. సో మళ్ళీ అగైన్ డెల్టా స్క్వేర్ y0 ని డెల్టా y1 మైనస్ డెల్టా y0 అని రాసుకుంటాం. సో మళ్ళీ అగైన్ డెల్టా y1 కి డెల్టా y0 కి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందండి y2 మైనస్ 2y1 ప్లస్ y0 అని వస్తుంది ప్లస్ 9/6 ఇంటూ
సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎల్సిఎం కట్టి దాని వాల్యూ 1/4 అండి ఇంటూ మళ్ళీ అగైన్ డెల్టా క్యూబ్ వై నాట్ ని డెల్టా స్క్వేర్ వై1 మైనస్ డెల్టా స్క్వేర్ వై నాట్. సో మళ్ళీ అగైన్ డెల్టా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుని ఆర్డినేట్స్ లోకి తీసుకొస్తే దాని వాల్యూ ఏమవుతుంది y3 మైనస్ 3y2 ప్లస్ 3y1 మైనస్ y0. సో వీటిని సింప్లిఫై చేస్తే సో అన్నిటిని కూడా మల్టిప్లై చేసి కామన్ వాల్యూస్ తీసేసి ఏదైనా క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ అయిపోయి ఏమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేసి దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటండి ఇదిగోండి ఫస్ట్ y0 టర్మ్స్ రాస్తున్నాం. సో y0 ఇక్కడ 3y0 ఇక్కడ మైనస్ 9/2 y0 ఇక్కడ ప్లస్ 9/4 y0 మైనస్ 3/8 y0. సో అన్నిటికీ కూడా డినామినేటర్ 8 ఉంది కాబట్టి సో ఎల్సిఎం 8 కింద తీసుకున్నాం. సో 8 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందండి ఇది 24 y0 మైనస్ సో ఇక్కడ 8 ఎల్సిఎం అంటే 4. సో 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది కాబట్టి మైనస్ 9 ఇంటూ 4 అంటే మైనస్ 36 y0 ప్లస్ మళ్ళీ ఇక్కడ 4 2 టైమ్స్ అండి. సో 2 ఇంటూ 9 అంటే 18 y0 మైనస్ సో 80 ఎల్సిఎం కాబట్టి 1 టైం అంటే మైనస్ 3 y0 ప్లస్ మళ్ళీ y1 టర్మ్స్ చూడండి ఈ 9/2 y1 ఈ 9/2 y1 క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇంక మిగిలింది ఏంటండి 9/8 y1. సో అదే రాసాము ప్లస్ మళ్ళీ y2 టర్మ్స్ కి వస్తే సో y2 టర్మ్స్ లో 9/4 y2 మైనస్ 9/4 y2 మైనస్ 9/8 y2. సో రెండిట్లోనూ కూడా 9/4 కామన్ ఉంది కాబట్టి కామన్ తీసేసాం. సో ఇక్కడ 1 మైనస్ ఇక్కడ 1/2 మిగిలిందండి. సో 1/2 ఇంటూ y2 ప్లస్ సో y3 టర్మ్. సో y3 టర్మ్ ఎక్కడ ఉందండి ఇదిగో 3/8 y3. సో అదే రాసేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది 3/8 y0 ప్లస్ 9/8 y1 ప్లస్ 1 మైనస్ హాఫ్ అంటే హాఫ్ అంటే 9/4 ఇంటూ 1/2 అంటే 9/8 y2 ప్లస్ 3/8 y3. సో అన్నిట్లోనూ కూడా 3/8 అనేది కామన్ ఉందండి ప్రతి టర్మ్ లోనూ కూడా. సో 3/8 కామన్ తీస్తున్నాం ఇంటూ హెచ్ ఇంటూ సో 3/8 కామన్ తీస్తాం కాబట్టి y0 ప్లస్ 3y1 ప్లస్ 3y2 ప్లస్ y3. సో ఇది ఒక ఇంటర్వెల్ కి వచ్చిన వాల్యూ. సో దాని నెక్స్ట్ ఇంటర్వెల్ అంటే x3 టు x6 ఏమవుతుందండి కరెస్పాండింగ్ వాల్యూ. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇంటిగ్రల్ x0 టు x3 అన్నాం 3/8 హెచ్. సో y0 y1 y2 y3 ఎగ్జిస్ట్ అయ్యాయి. సో y0 కి y3 కి కోఎఫిషియెంట్స్ ఏమి ఎగ్జిస్ట్ అవ్వలేదు కానీ y1 y2 కి 3 అనేది కోఎఫిషియెంట్ కింద ఎగ్జిస్ట్ అయింది. సో నెక్స్ట్ టర్మ్ కి ఏమవుతుందండి సో సిమిలర్లీ ఇంటిగ్రల్ x3 టు x6 f of x dx ఈక్వల్ టు 3h/8 ఇంటూ సో y3 ప్లస్ 3y4 ప్లస్ 3y5 ప్లస్ y6. సో ఇదిగోండి సిమిలర్ గా దాన్ని బట్టి నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది అనేది రాసాం. సో అలాగే ఆ నెక్స్ట్ ఇంటర్ వాల్యూ అండ్ సో ఆన్ లాస్ట్ ఈక్వల్ టు n-3 టు xn f of x dx ఈక్వల్ టు 3h/8 ఇంటూ yn-3 ప్లస్ 3yn-2 ప్లస్ 3yn-1 ప్లస్ yn. సో మళ్ళీ అగైన్ మనకు కావాల్సిన ఇంటిగ్రల్ x0 టు xn f of x dx కాబట్టి దీన్ని 3 ఇంటర్వెల్స్ అంటే n ఈక్వల్ టు 3 చొప్పున 3 ఇంటర్వెల్స్ కింద విడగొట్టేస్తే x0 టు x3 ప్లస్ ఇంటిగ్రల్ x3 టు x6 f of x dx ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇంటిగ్రల్ xn-3 టు xn f of x dx కింద విడగొట్టేసాం. సో ఇప్పుడు వీటి వాల్యూస్ ని కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సో అది 3h/8 ఇంటూ ఫస్ట్ వాల్యూ y0 ప్లస్ 3y1 ప్లస్ 3y2 ప్లస్ y3 ప్లస్ 3h/8 ఇంటూ y3 ప్లస్ 3y4 ప్లస్ 3y5 ప్లస్ y6 ప్లస్ అండ్ సో ఆన్. సో లాస్ట్ ఈ ఇంటిగ్రేషన్ వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేసాం. సో అన్నిట్లోనూ 3h/8 అనేది కామన్ ఉంది కాబట్టి 3h/8 కామన్ తీస్తే సో రిమైనింగ్ అన్ని కూడా బ్రాకెట్ లో రాసాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి y0 yn సింగిల్ టర్మ్స్ సో ఆ రెండు ఒక బ్రాకెట్ లో రాసాం ప్లస్ 3 కోఎఫిషియెంట్ గా ఉన్నవన్నీ కూడా ఒక బ్రాకెట్ లో రాస్తామండి 3 కామన్ తీసి. సో 3 ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ y4 ప్లస్ y5 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ yn-2 ప్లస్ yn-1. సో అలాగే ప్లస్ సో ఇక్కడ y3 ప్లస్ y3 అంటే 2 టైమ్స్ ఉందండి. అలాగే y6 ప్లస్ y6 వస్తుంది అది కూడా 2 టైమ్స్. సో అంటే 2 ఇంటూ y3 ప్లస్ y6 ప్లస్ అండ్ సో ఆన్ yn-3. సో దీన్ని మన
మనం వర్డ్స్ లో చెప్పలేం కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంచేసుకున్నాం. సో ఫస్ట్ ఇది మాత్రం ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ యొక్క సమ్ కింద రాసుకున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫార్ములా మీకు గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ అండి. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ప్లస్ 3 ఇంటూ ఫస్ట్ 2 టర్మ్స్ మధ్యలో టర్మ్ వదిలేయండి, 1 2 3 వదిలేస్తాం, 4 5 6 వదిలేయాలి. సో ఇవన్నీ కూడా 3 తో మల్టిప్లై అవుతాయి. ప్లస్ 2 ఇంటూ మనం ఏదైతే ఇక్కడ వదిలేసామో ఆ టర్మ్స్ అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3 అనమాట. 3 6 9 అండ్ సో ఆన్ అండ్ -3. సో ఇవి మల్టిపుల్స్ ఆఫ్ 3 అవ్వాలి. సో అవి ఫార్ములా అండి. సో దిస్ ఈస్ కాల్డ్ సింప్సన్స్ 3/8 రూల్. అండ్ సో ఈ ఫార్ములా మనం దేనికైనా అప్లై చేయాలి అంటే n అనేది ఖచ్చితంగా మల్టిపుల్ ఆఫ్ 3 అయి ఉండాలి. అంటే మనం తీసుకునే ఇంటర్వెల్స్, నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ అనేవి 3 నుంచి స్టార్ట్ అవ్వాలండి. 3 అవ్వాలి, లేదా 6 అవ్వాలి, లేదా 9 అవ్వాలి. సో అంటే అలా మల్టిపుల్స్ ఆఫ్ 3 అయినప్పుడు మాత్రమే మనం ఈ 3/8 రూల్ అనేది అప్లై చేయగలం. సో దీంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. సో ఫైండ్ అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to π/2 root cos theta d theta by Simpson's 3/8 rule dividing the interval into 6 parts. సో ఇక్కడ n 6 ఇచ్చారండి. సో 6 పార్ట్స్ అన్నారు కాబట్టి n 6. సో అంటే సింప్సన్స్ 3/8 రూల్ అనేది మనం అప్లై చేయగలం. సో ఇచ్చిన ఫంక్షన్ వాల్యూని ఇంటిగ్రల్ 0 a to b f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 రూట్ కాస్ థీటా d థీటా అని చెప్పి తీసుకున్నాం. అండ్ n ఈక్వల్ టు 6. సో మరి ఇక్కడ ఏ అంటే ఎంత అండి? 0. p వాల్యూ π/2. సో h వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అయింది? π/2 మైనస్ 0/6 అంటే π/12. సో అప్పుడు x వాల్యూస్ ఎలా రాసుకుంటామండి? x0 అంటే 0, x1 అంటే π/12, ప్లస్ x2 అంటే 2π/12, ప్లస్ x3 అంటే 3π/12, సో x4 అంటే π/3, x5 అంటే 5π/12 అండ్ x6 అంటే 6π/12 దట్ ఈస్ π/2. సో అంటే 0 to π/2 కి మొత్తం 6 ఇంటర్వెల్స్ అనేవి ఎగ్జిస్ట్ చేసాం. సో వీటికి కరెస్పాండింగ్ x వాల్యూస్ కి y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తూ టేబుల్ అనేది ఫామ్ చేసామండి. సో ఇక్కడ రూట్ కాస్ థీటా అంటే రూట్ కాస్ 0 1 కాబట్టి రూట్ 1 అంటే 1. సో అలాగే కాస్ 5/12. సో ఇక్కడ 180/12 చేయండి ఫస్ట్ క్యాల్కులేటర్ లో. 180/12 చేసిన తర్వాత క్యాలిక్యులేటర్ మాత్రం డిగ్రీలో ఉంచండి. సో అప్పుడు కాస్ ఆఫ్ అని చెప్పి ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దానికి స్క్వేర్ రూట్ అప్లై చేయండి. సో అప్పుడు ఈ వాల్యూ అనేది వస్తుంది. సో ఆ విధంగా టేబుల్ వాల్యూస్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేసి రాసుకున్నాం. సో ఇప్పుడు సింప్సన్స్ 3/8 రూల్ ఫార్ములా అనేది రాసుకుంటామండి. సో ఇదిగోండి సింప్సన్స్ 3/8 రూల్. సో ఫార్ములా నోట్ డౌన్ చేసుకున్నాం. సో టేబుల్ నుంచి వాల్యూస్ అన్ని కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇంటిగ్రల్ 0 to π/2 రూట్ కాస్ థీటా d థీటా వాల్యూ 1.185408 అని వచ్చింది. సో ఇది ప్రాబ్లం చేయడం అండి. సో సింప్సన్స్ 1/3 రూలు, సింప్సన్స్ 3/8 రూలు అండ్ ట్రెపిజాయిడల్ రూల్. సో ఈ మూడింటికి కూడా ఫార్ములాస్ చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. యూజ్ సింప్సన్స్ 3/8 రూల్ టు అబ్టైన్ an approximate value of integral 0 to 0.3 1 minus 8x cube whole power half dx. సో ఫస్ట్ గివెన్ ఫంక్షన్ ఇంటిగ్రల్ a to b f of x dx అని చెప్పి తీసుకున్నాం. సో ఇంటిగ్రల్ 0 to 0.3 1 minus 8x cube whole power half dx. సో ఇక్కడ a అంటే 0 అండి, b అంటే 0.3. సో ఇక్కడ మనకి n వాల్యూ వాళ్ళు మెన్షన్ చేయలేదండి ఎన్ని తీసుకోవాలని. సో సింప్సన్స్ 3/8 రూల్ అప్లై చేయాలి అంటే n మస్ట్ గా ఏమై ఉండాలండి? మల్టిపుల్ ఆఫ్ 3 అయి ఉండాలి. అంటే 3 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో జనరల్ గా మనం ఇఫ్ n ఈక్వల్ టు 3 అని చెప్పి 3 తీసుకుంటున్నాం. సో అప్పుడు h వాల్యూ ఏమైందో ఫైండ్ అవుట్ చేసాం 0.1. సో అప్పుడు x0 నుంచి వాల్యూస్ x వాల్యూస్ ఎలా ఉంటాయండి? x0 ఈక్వల్ టు 0, x1 ఈక్వల్ టు 0.1, x2 ఈక్వల్ టు 0.2, x3 ఈక్వల్ టు 0.3. సో ఇప్పుడు x వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వాటికి కరెస్పాండింగ్ y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తూ టేబుల్ అనేది ఫామ్ చేసాం. సో ఇప్పుడు ఈ టేబుల్ నుంచి సింప్సన్స్ 1/3 రూల్ ఫార్ములా రాసుకుని సో దాంట్లో కరెస్పాండింగ్ వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే మనకి వాళ్ళు దేనికైతే ఇంటిగ్రేషన్ అడిగారో దాని యొక్క వాల్యూస్ అనేవి వచ్చాయి. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం అండి.
సో ఇక్కడ ఎవాల్యుయేట్ 0 to 1 రూట్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 డిఎక్స్ యూజింగ్ సింప్సన్స్ 3/8 రూల్ అన్నారు. సో మనకి గివెన్ ఫంక్షన్ అని చెప్పి ఫంక్షన్ వాల్యూ రాసుకున్నాము. సో ఇక్కడ హియర్ ఏ అంటే 0, బి అంటే 1, బట్ ఎన్ అనేది మనకి ఇవ్వలేదు. సో ఎన్ కంపల్సరీ మల్టిపుల్ ఆఫ్ 3 అయి ఉండాలి కాబట్టి ఇక్కడ ఎన్ వాల్యూ 6 తీసుకుంటున్నామండి. సో ఎందుకు ఇక్కడ 0 to 1 ఇంటర్వెల్ ని మనం 6 ఈక్వల్ ఇంటర్వెల్స్ కింద విడగొట్టగలిగే ఛాన్స్ ఉంది. దీని ప్రీవియస్ సమ్ లో 0 నుంచి 0.3 వరకు మాత్రమే ఎగ్జిస్ట్ అయింది. అంటే మనం 3 ఈక్వల్ ఇంటర్వెల్స్ కింద మాత్రమే విడగొట్టగలం కాబట్టి ఎన్ లీస్ట్ వాల్యూ అక్కడ 3 అని చెప్పి తీసుకున్నాం. సో ఇక్కడ ఎన్ 6 అని చెప్పి తీసుకుంటున్నాం. సో ఎన్ 6 అయితే హెచ్ వాల్యూ ఎంత అయిందండి? 1/6. సో ఇప్పుడు వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఏమవుతాయి అప్పుడు? x0 0, x1 1/6, x2 2/6, x3 3/6, x4 4/6, and x5 5/6, and x6 6/6. సో ఈ వాల్యూస్ ని టేబుల్లో వేసుకుని కరస్పాండింగ్ y వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సింప్సన్స్ 3/8 రూల్ ఫార్ములా రాసుకుంటాం. సో ఈ ఫార్ములాలో మనకి టేబుల్ నుంచి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేసాం. సో ఇది సింప్సన్స్ 3/8 రూల్ యూజ్ చేసి సమ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం. సో వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చానండి. సో ఈ 3 ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. సో ఇక్కడతో మీకు న్యూమరికల్ ఇంటిగ్రేషన్ లో మనకి ట్రెపిజాయిడల్ రూల్, సింప్సన్స్ 1/3, సింప్సన్స్ 3/8 రూల్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడతో మీకు యూనిట్ 3 అనేది కంప్లీట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ.